ఇచ్చతో అని నీకు అడుగుతున్నా. వేదాలు శాస్త్రాలు పురాణాలతో చెప్తున్నాయి. మర్ర జన్మం ఉన్నదన్న మాట అన్నీ శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకు 84 లక్షల జన్మాలు ఎత్తి చివరికి మానవ జన్మము వస్తుందన్న మాట అన్ని వేదాలు శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ అది మా మాట ఎంత మట్టుకు సత్యం ఉన్నది, ఎంత మట్టుకు అసత్యం ఉన్నది దాని మీద వాళ్ళు విచారం చేస్తలేరు. ఇప్పుడు జన్మ ఉన్నది అని కొందరు అంటారు, జన్మ లేదని కొందరు అంటారు. మరి ఓళ్ళని నమ్మేది? మరి కొందరు అంటారు జన్మ ఉన్నది, కొందరు అంటారు జన్మ లేదు. మరి ఓళ్ళని నమ్మేది? అందుకు ఇవి కన్నతాటున మాట. మరో జన్మం ఉన్నదని అన్న మాట మాట్లాడుతున్నారు కదా, అది కళ్ళతాటు మాట. ఓళ్ళు దూర్లే. మరి జన్మం ఎత్తునోడు మరి ఆనికి అడగా అని అంటాడు. అందరు అంటున్నారు కదా జన్మం ఉన్నదని, అందరు అంటున్నారు కదా. మరి నేను ఆయనకి అడుగుతా, నువ్వు ముందు ఏ జన్మలో ఉంటే చెప్పు. ఏం చెప్తాడు? అందుకు ఇవన్నీ ఓల మాటలే. ఇక మనం వేదాలు శాస్త్రాలు అవి చెప్తున్నాయి అన్న మాటకు అవిటినే సత్యం అనుకుంటా అవిటినే నమ్ముకొని పోతున్నాం. కానీ సంతం మనం విచారం చేస్తలేం. సంతం విచారం ఎప్పటిదాకా మనం చెయ్యమో అప్పటిదాకా జ్ఞానము సత్యము అసత్యం మనకు తెలిసేది కాదు. ఇప్పుడు చూడు, కొందరు అంటారు పాపం చేసినోనికి పశు పక్షి కిమికిటికాల జన్మాలు ఎత్తబడుతుంది, పుణ్యం చేసినోనికి మరి మానవ జన్మమే ఎత్తుకుంటాడు అన్న మాటల్ని కూడా పలుకుతున్నారు. కానీ ఈ మాటలన్నీ నమ్మకాల కిందనే వస్తాయి. ఎందుకంటే నువ్వు జన్మం లేనిది మనకే తెలుస్తలేదు. మరి ఆ శాస్త్రాలు రాసినోనికి తెలిసిందా? మరి మనకే తెలుస్తలేదు ముందు జన్మ ఉండేనా లేకుండానా, ముందు ఎక్కడుంటే నేను, మనకే తెలుస్తలేదు. మరి ఆ శాస్త్రాలు రాసినోనికి తెలిసిందా? మరి అందుకు వీటి మీద బాగా విచారం చేయబడుతున్నది. అందుకు జన్మ అనేది అంధవిశ్వాసము మూఢనమ్మకమే. కానీ మనకి జన్మ వచ్చింది, మానవ జన్మం దొరికింది. మానవ జన్మం దొరికిన దానికి మనము భక్తి చేయాలి, ముక్తి పొందుకోవాలి, వెళ్ళిపోవాలి. మర్ర ఉన్నది లేనిది ఓడు చూడలేడు, ఓడు చూసి చెప్పేటోడు లేడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు గీతలో చెప్తున్నాడు, అర్జున నీయి నాయి ఎన్నో జన్మాలైనవి, కానీ ఆ జన్మాల సంగతి నాకు గుర్తు కానీ నీకు గుర్తులేదు అంటున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి అంటున్నాడు, నీ ఎన్నో జన్మాలైనవి, కానీ నీ జన్మాలని సంగతి నీకు గుర్తులేదు కానీ నాకు గుర్తున్నది అన్న మాట మాట్లాడుతున్నది. ఇవన్నీ ఒళ్ళు మాటలే. ఓళ్ళకు గుర్తు కావు, జన్మాలు ఉన్నాయా లేవా అన్నమాట. ఓనికి జన్మం వచ్చింది, వచ్చినోనికి సావు ఉన్నది, ఈ మాట సత్యమే. మరి సచ్చినోడే జన్మం ఎత్తుతాడు అన్నమాట అది మూఢనమ్మకం కింద వస్తున్నది. సచ్చినోడు అంది శరీరం ఇన్నే మురిగిపోతున్నది. ఈ శరీరం మరి వేరే జన్మంకు తోడొస్తుందా? ఈ శరీరం అయితే మట్టినే మట్టి కలిసిపోయింది. మరి ఆత్మనే జన్మం ఎత్తుతుంది అన్న మాట మాట్లాడుతున్నాడు. అలా మాట ఏమి జన్మం ఆత్మ ఎత్తుతాయి అంటే ఆత్మ అమరం ఉన్నదన్న మాట మాట్లాడుతున్నాడు. అందుకు ఆత్మ అన్ని జన్మాలు ఎత్తుకుంటా చివరికి మానవ జన్మం ఎత్తుతా అన్నమాట మాట్లాడుతున్నాడు. మరి ఆ ఆత్మనే ఈ జన్మకెళ్ళి ఆ జన్మ పోయింది, ఆ జన్మలకి వెళ్ళి ఆ జన్మ పోయింది, ఓడి చూసిండు. ఆత్మనైతే ఎవరికి కనిపించే వస్తువునే కాదు. మరి ఇళ్ళకెళ్ళి అన్న పోయింది, అన్నకెళ్ళి ఇళ్ళ పోయింది అని చెప్పడానికి ఓడున్నాడా? అందుకు ఇవన్నీ ఓల మాటలే. అందుకు జన్మం ఉన్నదే లేదో దాని మీద మనకు అవసరం లేదు. ఇప్పుడు జన్మ వచ్చింది, ఏం సాధించుకోవాలా, ఎట్లా సుఖము శాంతి పొందుకోవాలా, పరమాత్మని ఎట్లా చేసుకోవాలా,
మోక్షం ఎట్లా పొందుకోవాలా, ఇంత నేర్చుకోవాలా, వెళ్ళిపోవాలా. అంతే.